హాయ్ హలో శివ కిచెన్ వరల్డ్ అదర్హో యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. షాహీ పన్నీర్ విత్ ఎగ్ కర్రీ. ఈరోజు మన గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? ఇన్స్టా స్టార్ అయినటువంటి మన గీతు గారు. వెల్కమ్ గీతు గారు. నమస్కారం. ఈరోజు స్పెషల్ ఏం చేస్తారో మా ఆడియన్స్కి ఒకసారి చెప్పండి. షాహీ పన్నీర్ విత్ ఎగ్ కర్రీ. ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏమేమి కావాలో మేడం గారి మాటల్లోనే విందాం. ఎగ్స్, పన్నీర్, టమాటో, కొత్తిమీర, ఆనియన్స్, చిల్లీ, అల్లం వెల్లుల్లి తురుము. ముందు స్టవ్ వెలిగించుకొని ఎగ్స్ బాయిల్ చేసుకుందాం. ఓకే, ఎన్ని ఎగ్స్ తీసుకోవాలి? మీకు కావాల్సిందండి ఏమైనా. ఓకే ఓకే, అంటే మనకి ఎంత అయితే కర్రీ కావాలనుకుంటున్నామో అంత మోతాదులో తీసుకోవాలి. అంతే. ఇప్పుడు నేనైతే 8 తీసుకుంటున్నాను. ఓకే, 8 ఎగ్స్. అది బాయిల్ అయిన లోపు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, ఆయిల్ దాన్ని తగినంత వేసుకోవాలా? ఆయిల్ కాగిపోయింది. ఆనియన్స్ తీసుకుందాం. ఆయిల్ మరిగిపోయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఎన్ని వేయాలి? కర్రీకి సరిపడంత తీసుకోవాలి. మనం 8 ఎగ్స్ తీసుకున్నాం కదా, దానికి సరిపడా ఆనియన్స్ కూడా తీసుకోవాలి. మనకి గ్రేవీ చిక్కగా రావాలి అంటే కొంచెం ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది. ఓకే, ఆనియన్స్ వేసుకున్నారు కదా, ఇప్పుడు నెక్స్ట్ చిటికెడు పసుపు వేసుకుందాం. చిటికెడు పసుపు. ఇప్పుడు ముందుగా దేనికి వేస్తున్నారు దాన్ని? ఆనియన్స్ బాగా ఎగుతాయని. ఓకే, పసుపు వేసుకుంటే కొంచెం బ్రౌన్ కలర్లో వస్తాయి. ఓకే, కొంచెం ఫాస్ట్గా కుక్ అయ్యింది. అసలు ఈ రెసిపీ ఎవరు చెప్పారు మీకు? అసలు ఎప్పుడు మీరు ట్రై చేస్తున్నారు? అసలు మా అమ్మ. మీ అమ్మగారు చెప్పారా? మా అమ్మగారు బాగా చేస్తారు ఈ కర్రీ, అండ్ నాకు బాగా ఇష్టం కూడా. ఈ కర్రీ బాగా ఇష్టం. ఇంటి దగ్గర ఉన్నప్పుడల్లా, ఫ్రీ టైంలో దొరికినప్పుడల్లా చేసుకుని తింటారు. ఇప్పుడు కొంచెం చిల్లీ వేసుకుందాం. చిల్లీ కూడా వేసుకోవాలి. ఆల్రెడీ కట్ చేసి ఉంచిన చిల్లీని అది కొంచెం బాగా డ్రై అయిన తర్వాత వేసుకోవాలి. ఈలోగా ఎగ్స్ మరిగిపోయినట్టున్నాయి, చూద్దాం. అది ఉడికిపోయినట్టు. ఇంకో 2 minutes ఉంచుదాం. ఓకే, ఎన్ని ఇయర్స్ అయిందండి ఈ కర్రీ మీరు నేర్చుకొని? చాలా వేసింది. మా అమ్మ చిన్నప్పటి నుంచి చేస్తున్నారు. మీ అమ్మగారు చిన్నప్పటి నుంచి. మీరు ఎప్పుడు నేను నేర్చుకున్నదంటే ఒక 2 years అవుతుందండి. 2 years నుంచి. ఓకే, అది ఇంకా కుక్ అవ్వాలి బాగా. ఇంకా అవ్వాలి. అసలు మీరు ఇన్స్టాలో ఫేమస్ కదా, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్. ఏముంటుందండి మీ ఇన్స్టా ఐడి? గీతా సుహాని. గీతా సుహాని. ఓకే, మొత్తానికి వైజాగ్లో అంటే వైజాగ్ మొత్తం మీద చెప్పను కానీ సగం మంది మిమ్మల్ని చూసి పోలిస్తారు. ఓకే, మీరు వంటలో మంచి ఎక్స్పర్ట్లో ఉన్నారు. ఏదైతే ఈ స్పెషల్ కర్రీ చేయడంలో మీరు అలాగే ఆల్మోస్ట్ వంటలన్నీ చేస్తాను. అన్ని వంటలు నేర్చుకున్నారు. మీరు ఓన్గానే లేదంటే మదర్ నేర్పించున్నారు? అమ్మ దగ్గర నేర్చుకున్నారు. మొత్తం అమ్మగారి దగ్గర వంటలు చేస్తుంటే చూసి నేర్చుకున్నారు. ఎంతైనా ఆబ్వియస్లీ అమ్మాయి కాబట్టి వంటలు అనేది ఆటోమేటిక్గా రోజు చూస్తూ నేర్చుకున్నారు. ఇంకా తప్పదు కదా. అసలు మీది అవును, అసలు మర్చిపోయాను. అసలు ఇన్స్టా క్యూర్ కదా మీరు. అసలు వైజాగ్లో మిమ్మల్ని సగం మంది చూస్తే గుర్తుపట్టడంలో అంటూ లేరు నాకు తెలిసి. అసలు ఇన్స్టా యాప్ ఎప్పుడు ఇన్స్టాల్ చేసుకున్నారు? అసలు ఎంతమంది ఫాలోవర్స్ని ఎలా సంపాదించారు ఒకసారి చెప్పగలరా? 1.5 year అవుతుందండి. 1.5 year అవుతుంది. సో ఇన్స్టా యాప్ అనేది ఎవరు ఫ్రెండ్స్ చేసి ఉన్నారా, లేదంటే మీకు? లేదండి, మీరే ఇన్స్టాల్ చేసుకున్నారు దాన్ని. ఇంకప్పటి నుంచి నేనే యూజ్ చేస్తాను. రీల్స్ మొత్తం అని మీరే ఎవరైనా సపోర్ట్ తీసుకొని చేస్తారా, లేదంటే లేదు నేనే మొత్తం టోటల్ దాంట్లో ఎడిటింగ్ కానీ మొత్తం అంతా నాకు. ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారండి ఈ రోజుకి మీకు? 37K. ఓకే, ఎగ్స్ బాయిల్ అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకుందామా? ఓకే, టమాటా కూడా వేగినట్టుకుంది. నెక్స్ట్ ఏం చేసుకోవాలి? అల్లం వెల్లుల్లి తురుము. అల్లం వెల్లుల్లి ఎంత మోతాదులో తీసుకోవాలి? అల్లం వెల్లుల్లి
మనం ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ తీసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్. ఓకే, ఇప్పుడు అదే ఇన్స్టాలో సగంలో మర్చిపోయాం కదా, ఎలా సాగుతుంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ నుంచి మీకు ఏమైనా ప్రమోషన్స్ ఏమైనా వస్తున్నాయా? ప్రమోషన్స్ ఓకే, బట్ నేను షూట్స్కి వెళ్తుంటాను. షూట్స్ 90%. మూవీ షూటింగ్స్. సూపర్ అబ్బా. మరి నేను ఇప్పుడు నీకు ఎంత స్థాయికి ఎదుగుతామో చూడాలి. మరి ఒక పక్క ఇంట్లో వంటలు నేర్చుకున్నావు, ఒక పక్క షూటింగ్స్కి వెళ్తున్నావు, ఒక పక్క ఇన్స్టాగ్రామ్. దేన్ని వదలట్లేదు, ఆల్రౌండర్ అంతే. దాన్ని సిమ్లో పెట్టుకోవాలా లేదంటే? లేదు, ఎలాగో మనం కలుపుతూనే ఉన్నాం కాబట్టి హైలో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. హైలో పెట్టుకోండి. ఓకే, అది బాగా కుక్ అయినట్టుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ అండ్ కారం తీసుకుందాం. సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. మీరు వేస్తున్నారు, నేను కలుపుకుంటాను. ఓకే. కారం ఎన్ని స్పూన్లు వేసుకోవాలండి? మనకి ఎంత కారం తినగలం అనుకుంటే అంత వేసుకోవచ్చు. దీన్ని మన కారాన్ని దంచు కూడా వేసుకోవచ్చా లేదంటే? మసాలా కారం అయితే మంచిగా. మసాలా కారం, గరం మసాలా పౌడర్. ఓకే, ఇది కంప్లీట్గా ఎగిపోయింది. ఇప్పుడు మనం పన్నీర్ తీసుకుందాం. ఓకే, పన్నీర్ని కొంచెం తురుములా చేసుకొని వేసుకుంటే బాగా మెల్ట్ అవుతుంది కాబట్టి ఇలా తీసుకుందాం. ముక్కలు కాకుండా చిన్న చిన్న ముక్కలు, చిన్న తురుముగా చేసుకుందాం. ఓకే, దాన్ని ఇప్పుడు లైట్గా ఒక 5 minutes మనం ఉడకబెట్టుకోవాలి. తర్వాత మనం ఎగ్స్ తీసుకుందాం. చూడండి, అది కుక్ అయ్యేటట్టుంది. ఇప్పుడు ఎగ్స్ తీసుకుందాం. కొంచెం బాగా ఫ్రై అయినట్టుంది, అది స్మెల్ బాగా కుక్ అయింది. మనం ఎగ్స్ ఉంటాయి కదా, ఎగ్స్ని ఇలాగా కట్ చేసుకొని పీసెస్ చేసుకుంటాం. పీసుల కింద కట్ చేసుకోవాలి. ఇన్ని మొత్తం 8 eggs తీసుకున్నాం కదా. 8 eggs తీసుకున్నాం. ఎక్కువ కలపకుండా జస్ట్ పైన కింద ఇలా అనుకుంటే చాలు. అంటే ఎక్కువ చేసామనుకోండి ఆ పీసెస్ మళ్ళీ విడిపోతాయి కదా. ఓకే, దాన్ని మెల్లగా కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేయాలి. ఇది గట్టిగా కలిపామనుకోండి, ఆల్రెడీ కట్ చేసినాం కదా, ఇంకా పేస్టీగా అయిపోతాయి అన్నమాట. లైట్గా రోస్ట్ చేసుకొని దాన్ని ఒక 5 minutes వరకు కుక్ చేయాలి. సరే, కానీ అసలు మీరేం చదువుకున్నారు? ఎంకామ్ చదువుకున్నారు. ఓకే, ఇక్కడంతా స్టడీ మొత్తం వైజాగ్? అంతా కంప్లీట్ వైజాగ్. మా ప్రాపర్ అంతా కూడా వైజాగ్. ప్రాపర్ కూడా వైజాగ్. మొత్తానికి వంటలన్నీ బాగా నేర్చుకొని మాకు ఈరోజు మంచి కొత్త రెసిపీతో మా ముందుకు వచ్చేసి మాకు ఈరోజు ప్రేక్షకులు మొత్తం చూపెడుతున్నారు. అది బాగా కుక్ అయినట్టుంది. ఇప్పుడు మనం ఒక ఎందుకు పెడతాను హైలో కాదు, మినిమం. ఆహా, స్మెల్ అయితే అదిరిపోతుంది. మీరు ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్ అని తెలుసు, కానీ మీరు మూవీలో యాక్ట్ చేస్తున్నారని అయితే నాకు తెలియదు. లేదు, నేను ఇంకా ఎప్పుడు స్టార్ట్ చేసిన జర్నీ. మూవీస్, షార్ట్ ఫిలిం, షార్ట్ సిరీస్, ఓకే, వెబ్ సిరీస్. ఎన్ని మూవీస్లో యాక్ట్ చేసి ఉంటారు మీరు? 4 movies వరకు చేశాను. 4 movies వరకు చేశారు. అబ్బా, సూపర్ అబ్బా. ఇంకా షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ చేశాను. అవన్నీ మొత్తం ఎక్కడ లొకేషన్? వైజాగ్, హైదరాబాద్. అంటే ఇక్కడనే ఏం లేదు, ఎక్కడ ఏ లొకేషన్ అయినా వెళ్తాను. మీరు మూవీస్లో కూడా యాక్ట్ చేశారు కదా, మూవీస్ నేమ్స్ ఏమైనా చెప్పగలరా? సంక్రాంతికి వస్తున్నాను. ఓ, వెంకటేష్. మజాకా. ఓ, సందీప్ కిషన్. ఫ్రైడే అనే మూవీ, ఇంకా అది రిలీజ్ కావాలి. ఓకే, నెక్స్ట్ BD12 వర్క్ చేశాను. BD12, అబ్బా సూపర్ అబ్బా. ఇంకా అది కాకుండా వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిం, షార్ట్ సిరీస్ అన్ని చేస్తాను. వైజాగ్ లొకేషన్? వైజాగ్, హైదరాబాద్. అంటే లొకేషన్ ఎక్కడైనా చేస్తాను. ఓకే, లొకేషన్తో సంబంధం లేదు. లొకేషన్తో కాదు, రోల్తో సంబంధం. ఓకే, మంచి రోల్ వస్తే చాలు. మంచి రోల్ యాక్ట్ చేయడానికి ఏదైనా చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా మీ దాంట్లో ఏదైనా షార్ట్ ఫిలిం కానీ, వెబ్ సిరీస్ కానీ, మూవీస్ కానీ మీరు ఏమైనా చేసినట్లయితే మా గీత గారు యాక్ట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు.
మీరు ఏదైనా మా గీత గారికి అవకాశం ఇస్తే మీ పేరు చెప్పుకుంటుంది గీత గారు. ఓకే సరే, కర్రీ ఎంతవరకు వచ్చింది చూడండి. లాస్ట్ కొత్తిమీర వేసుకుని కొత్తిమీరతో కానీ చేసుకుంటారు. లాస్ట్ ఫైనల్ టచ్. అబ్బా, స్మెల్ చూస్తుంటే ఎంత వేరం దాన్ని వేసుకొని తినేద్దామా అనిపిస్తుంది. ఓకే, అయిపోయింది. ఆహా, ఆ స్మెల్ చూస్తేనే కడుపు నిండిపోయినట్టు ఉందండి. కర్రీ చాలా బాగా వచ్చింది, సూపర్గా కనబడుతుంది, మీలాగా న్యాచురల్ బ్యూటీ లాగా. మరి దాన్ని రుచి చూసేద్దామా మరి? ఓకే శర్వా గారు, కర్రీ రెడీ అయిపోయింది. ఆహా, స్మెల్ చూస్తే ఎదిరిపోయింది. కర్రీ కూడా చాలా చక్కగా మీలాగా అందంగా కనబడుతుందండి. మరి టేస్ట్ చూసేద్దామా మరి? సరే అండి. ఆహా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, ఇంక రుచి చూసేద్దామా? టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. సూపర్. ఎలా ఉన్నదంటే చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినేసంత సూపర్గా చేశారండి. ఇది మట్టి పాత్రలో చేయడం వల్లే ఇంత పర్ఫెక్ట్గా, ఇంత టేస్టీగా ఉందండి. చూసారా ఫ్రెండ్స్, మీరు కూడా వంట మట్టి పాత్రలో చేసుకొని తినండి, చాలా టేస్టీగా వచ్చింది, చాలా బాగుంది కూడా. ఇంత మంచి రెసిపీని మనకు అందజేసిన మన గీత గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే గీత గారి ఇన్స్టా ఐడి చెప్తారు. దెబ్బకి లక్ష సబ్స్క్రైబర్స్ వచ్చేయాలి దెబ్బకి. గీతా సుహాని మామిడి అండి నా ఇన్స్టా ఐడి. ఇంకా మరిన్ని కొత్త రెసిపీస్తో మా ఛానల్కి వచ్చి మా ప్రేక్షకుల ముందు చూపెడతారని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా, గీతి గారు ఈరోజు కొత్త వంటతో మీ ముందుకు వచ్చేసారు. అలాగే మీలో కూడా కొత్త వెరైటీ ఏదైనా చేసే సత్తా ఉందా? అయితే వంట మీది, దాన్ని ఫేమస్ చేసే బాధ్యత మాది. అలాగే శివ కిచెన్ వరల్డ్ అదర్హో ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్ల మాత్రం కొట్టడం మర్చిపోకండి. సైనింగ్ అప్ శివ.